హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేవక్క లాక్స్కి. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ ఏంటంటే మంది గృహిణీల గురించిను. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళండి చేతస్థాలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే అలా పనులు చేస్తూనే ఉంటారు. కొంతమంది చక్కగా చకచకామని చేసుకుంటూ టైం టు టైం అన్నీ చేసుకుంటూ చక్కగా ఉంటారు. కొంతమంది పొద్దున్న లేచించి రాత్రి దాకా అలా చేస్తూనే ఉంటారు. కొంతమంది చేతస్థాలు ఎక్కువ అన్నమాట. కొంతమంది స్లోగా చేస్తారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారనుకోండి. దాని గురించి మనం చేతస్థం తగ్గించుకొని ఈజీగా, నీట్గా, హెల్దీగా ఎలా చేయగలము కొన్ని టిప్స్ చూద్దాం. తొందరగా పని అయిపోయి మనం లేజర్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్తున్నాను. స్కిప్ చేయకుండా వినండి. యాజ్ ఇట్ ఈస్గా మన ప్రశ్న ఉంటుంది, అది కూడా స్కిప్ చేయకుండా చెప్పండి. జవాబు చెప్పండి. పని తక్కువ, ఫలితం ఎక్కువ. ఆడవాళ్ళకి 8 టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొత్తగా కావాలి పెద్ద చిన్నపిల్లలకే కావాలి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కావాలి, పెద్దవాళ్ళకి కాదని కదా. కొంతమంది పెద్దవాళ్ళమే ఎక్కువ చేదస్తంగా వంటగదిలో కడిగిందే కడుగుతాం, తుడుస్తాం, శుభ్రం అనుకుంటాం. కానీ ఆ శుభ్రం కాదు, అతిగా కడగడం కూడా మంచిది కాదు. అతిగా ఏ పని చేయకూడదు. అందుకని దాని గురించి అది ఈజీగా చేసుకునే విధానం చెప్తారు. వెల్కమ్ అండి. ఒత్తిడి లేకుండా పని ఎలా చేయాలి, మన మీద ప్రెషర్ రాకూడదు, ఈజీగా చేసేయాలి, చక్కగా చెయ్యాలి, నీట్గా చెయ్యాలి, పర్ఫెక్ట్గా చెయ్యాలి. దాని గురించి ఇంటి పని అంటే ఒక ఆవేదనలాగా ఉంటుందండి. అవునా కాదా? మీ ఎవరికి ఎలా ఉంటుందో నాకైతే అలాగే అనిపిస్తుంది అండి. ఇంట్లో పని ఎంత చేస్తున్నాను, ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఎవరు గుర్తిస్తారు? రెండూ జరగవు. ఎక్కువ పని చేసి అలా అలసిపోయి ఏమిటవుతుంది, మనం నీరసించిపోతాం, మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. దానికి ఏంటంటే ముందు మనం పని ఎలా చేస్తున్నాం, ఎంత చేస్తున్నాం అనేది ముందు బేరీ చేసుకోవాలి. మనం చేస్తున్నాం పని, చేసిన పనే చేస్తున్నామా లేదా స్టెప్ బై స్టెప్ చక్కగా పనులు తెచ్చుకొని వస్తున్నామా అన్నది ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కూడా అండి, పనికి ప్రాధాన్యత ఇవ్వద్దు, ఫలితానికి ప్రాధాన్యత ఇవ్వండి. చేసిన పని సక్సెస్ అయిపోయిందంటే హ్యాపీగా ఉంటాం. ఆ సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ చేస్తుంటాం. పనికి ప్రాధాన్యత కాదు, ఫలితానికి ప్రాధాన్యత. ఫలితం ఎలా చేస్తే ఫలితం వస్తుందో ఆ షార్ట్ టైంలోనే చేసేసుకోవచ్చు. ఈ పని గంట సేపు చెయ్యాలి అనుకోకండి. ఈ పని చేసి సక్సెస్ అవ్వాలి అనుకోండి. అంటే ఏంటి టైం కావడం అంటే, ఇంట్లో పని చెప్తున్నాను నేను. ఇంట్లో పొద్దున్న లేచి కాఫీ, అందరికీ టైం టు టైం కాఫీ, టిఫిను, భోజనం, ఈ ముఖ్యమైన పనులు అయిపోయి అనుకోండి, మిగిలిన పని అంతా కూడా ఇంకా చక్కగా సజావుగా చక్కగా తొందరగా చక్క చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. ఈ ముందు ఏంటంటే ఇంపార్టెంట్ మన పనికి కూడా ఏ పని ఇంపార్టెంటో ఆ పనికి ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ముందు సక్సెస్ సాధిస్తే రెండోది ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది. మూడో పాయింట్ ఏంటంటే పనులు జాబితా, లిస్ట్ తయారు చేసుకోండి. ఫస్ట్ పనులు ఎప్పుడు ఎలాగ ఏ పని చేయాలి టైం టేబుల్ వేసుకో. మనం పడుకునే ముందు ఏ పనులు ఎప్పుడు పొద్దున్న ఎన్ని గంటలు లేవాలి దగ్గర నుంచి మళ్ళీ మనం డిన్నర్ దాకా ఉన్న ప్రోగ్రామ్ మనం మైండ్లో వేసేసుకోవాలి. ఇన్ కేస్ మీరు మర్చిపోతారంటే కొంచెం అలవాటు అయ్యేదాకా చిన్న డైరీలను పెట్టుకోవడం. పొద్దున్నే 5:30కి లేవాలి, 6కి లేవాలి, 6:30కి లేవాలి. లేవగానే ఫస్ట్ ఫిల్టర్ వేసుకోవాలి, కాఫీకి పాలు పెట్టుకోవాలి, గదులు ఉడుచుకొని ముగ్గులు వేసుకునే వాళ్ళైతే గదులు ఉడుచుకుంటూ ముగ్గేస్తూ పాలు పొంగేలోపు నీ పనులు అవుతాయి. ఇలా తర్వాత నెక్స్ట్ అది అయిపోయిందా, కాఫీ టిఫిన్ అయిపోతుందా, టిఫిన్ దగ్గరికి వచ్చేలా పొద్దున్న లేచి స్టవ్ వెలిగించాక చూద్దాంలే ఏం టిఫిన్ చేద్దాం, పొద్దున్న ఆలోచిద్దాంలే. చాలామంది ఇంట్లో మగాళ్ళు కానీ పిల్లలు కానీ ముందు రోజు రాత్రి ఆడవాళ్ళని అడిగారు అనుకోండి, రేపు ఏం టిఫిన్ చేస్తే ఏమో నేను ఇంకా పొద్దున ఆలోచిస్తానులే అనుకోకండి. వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళందరి ఫ్యామిలీ అంతా కూర్చున్నప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు రేపు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుందామో చెప్పండి అందరూ అంటేను, దేని ఓటు మెజార్టీ ఉందో, ఏది ఈజీగా మీ ఇంట్లో చేయగలిగిందో దాన్ని చేయడానికి ప్రిఫరెన్స్ చేయండి. అది ముందు ప్లాన్ వేసేసుకోండి. అయిపోతుందా, టిఫిన్ చేయడం ఫిక్స్ అయిపోయింది. ఒకటిసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎంత ఈజీగా పని అయిపోతుందండి. తర్వాత మీరు కూరలు అవి ఏంటి పండాలి, పప్పు, కూర, చారో, పులుసో, పచ్చడో ఏం చేయదలుచుకున్నారో అదంతా కూడా ఆలోచించుకోండి. మీకు తట్టలేదు, మీ హస్బెండ్ని అడగండి, పిల్లల్ని అడగండి, రేపు ఏం చేసుకుందాం, మనం ఏం తిందామని అడగండి. ఎవరెవరో 3 రకాల ప్లాన్ ఇది. ఒకళ్ళు పచ్చడి చెప్తారు, ఒకటి కూర చెప్తారు, ఒకటి పప్పు చెప్తారు. 3 ఎంత ఈజీగా అయిపోయింది పని. వంట అంతా మెనూ అంతా కూడా మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటే మనం ఎంతసేపు చేయాలండి వంట అనుకుంటాం. కానీ మెనూ ఫిక్స్ అయిపోయి ఉంటే
ఓ పక్క టిఫిన్ చేస్తూనే కూరగాయలు కట్ చేసేయచ్చు. కూరలు కట్ చేస్తూనే మనం చక్కగా అన్నీ రెడీగా పెట్టుకొని స్నానం పూజ అయిపోయిన వెంటనే పొయ్యి మీద మూకుళ్ళు పెట్టి టపా టపా మనం చేసేసి వచ్చేయచ్చు. అంతేగాని దాని ప్లాన్ లేకపోతే మటుకు ఏమిటి చేయాలి, ఫ్రిడ్జ్ డోర్ తీస్తాం కొంచెంసేపు, ఏమిటి చేయడమో, ఇవాళ వంకాయలు ఉన్నాయి, వంకాయలు చేద్దామా బెండకాయలు చేద్దామా, ఇలా రకరకాల ఆలోచనలతోటి అరగంట టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ముందు రోజు రాత్రే ఫిక్స్. చాలామందికి ఏంటంటే పెర్ఫెక్షన్ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆ ఒత్తిడిని వదిలేయండి, పెర్ఫెక్షన్ అనేది వదిలేయండి. వదిలేశారనుకోండి ఆటోమేటిక్గా అది అన్నీ అవుతాయి. మనం అది ఊరికినే మైండ్ అది పెట్టుకోవడం వల్ల ఒత్తిడి వల్ల మన పనులు చాలా స్లోగా చేస్తాం, చాలా లేట్గా చేస్తాం. కాబట్టి ఆ పెర్ఫెక్షన్ ఒత్తిడిని వదిలేను. ఇంట్లో ప్రతి పని కూడా పెర్ఫెక్ట్గా అయిపోవాలి, కరెక్ట్గా అయిపోవాలి ఇలా అనుకోకుండానండి చేద్దాం. పని కరెక్ట్గా చేద్దాం, చక్కగా చేద్దాం. మరీ ఇల్లు డెకరేషన్ రోజు అలంకరణ చేసుకుంది కాకుండా మన అవసరాల కోసం మనకి బుద్ధి ఏది అవసరమో అది చెయ్యాలి. ముందుగా మనకి ఏంటి వంట అవసరం, లేదు బ్రేక్ఫాస్ట్ అవసరం. ఆ బ్రేక్ఫాస్ట్ ముందు చేయకుండా ఇల్లంతా క్లీన్గా సర్దుతూ కూర్చొని తుడుచుకుంటూ కూర్చుంటే పిల్లలు భర్త లేకపోతే మీరు కూడా ఆఫీస్కి వెళ్ళవలసిన ఆడవాళ్ళు అయితే ఎప్పటికి తగులుతారు పని తేవాళ్ళు. ఇలాంటివి ఏమన్నా మీకు రోజు అంత చేదస్తం ఉందంటే పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇంటి కోసం మీరు కేటాయించుకోండి. కేటాయించి రాత్రి అన్నీ సర్దిసి పడుకోండి. స్టవ్ దగ్గర నుంచి ఇంట్లో హాల్లో పక్కల్లో అంటే సోఫాల్లోనే ఉన్నవి అన్నీ సర్దిసి పడుకోండి. పడుకున్న పొద్దున్నేసి మీకు ఇల్లు నీట్గా అందంగా కనిపిస్తుంది, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. పొద్దున్నే చేద్దాము అనుకున్నాము అయిపోయింది, ఫెయిలే ఆ పని. ఎందుకంటే అక్కడే మనం ఇవన్నీ చేయడానికి అరగంట పట్టేస్తుంది. ఇంకా వంట టిఫిన్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఆఫీసులకు వెళ్తారు, ఎప్పుడు డబ్బాలు ఇస్తారు, ఇవన్నీ అవ్వు కదా. అందుకని ఆ పెర్ఫెక్షన్ అన్నది అవసరాలకి చెయ్యండి, తర్వాత అలంకరణకి చేద్దరు. కానీ దీంతోపాటు కూడా మీరు ఏం చేయండి, తర్వాత పాయింట్ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేయండి. అందులో ఫ్యామిలీ అందరికీ కూడా పనులు అప్పగించండి. నేను ఒక్కరితేనే కదా, ఇంట్లో అందరికీ కావాలి. అందరంటే ఉన్నీలే అంటారు చాలామంది హస్బెండ్స్ అంటారు, పిల్లలు అంటారు. ఉన్ని ఇప్పుడు ఏమైంది, ఇల్లు అలా ఉంటే నీకేమైంది, హాల్ అలా ఉంటే నీకేమైంది, చేసుకోకపోతే ఏమైంది, ఎప్పుడు ఇస్తున్నావే, నీ ఇంటికి కూడా నేను ప్రిఫరెన్స్ ఇస్తాను కదా. లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ముందు ఇల్లు చూసి ఇల్లాని చూడంటారు. అందుకనే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటేనే ఆ లక్ష్మీదేవి కూడా వస్తుంది. వచ్చిన వాళ్ళ ముందు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. కొంతమంది అలా చేసుకోవడం అంటే మనకు ఒత్తిడి నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది, ఎంతో హాయిగా రిలీఫ్గా ఉంటుంది. తర్వాత పనికి ఎప్పుడైనా ఒక టైం పెట్టుకోవాలండి. నేను చేస్తాను ఇవన్నీ నేను చేసేవేనండి. ఎందుకు అంటే పని నేను టైం పెట్టుకోకపోతే ఇంకో పనిలోకి వెళ్ళడానికి టైం చాలదని నాకు అనిపిస్తుంది. అదొకటి. రెండోదంటే చేసింది ఇంకా ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒకటి ఇప్పుడు ఏ చేద్దాము అదే చేసుకొని బయటకు రావాలి. అక్కడ ఇంకో ఎక్స్ట్రా పని కనిపిస్తుంది, అప్పటికి వదిలి తర్వాత చేసుకో, రేపు చేసుకో, నీ టైం టేబుల్లో రేపు వేసుకో. అంతేగాని ఒకే పని ఇది టైం పెట్టుకోకుండాను చేసామనుకోండి చెయ్యొచ్చులే చేస్తూ ఉంటాం. అదే టైం పెట్టుకున్నాం అనుకోండి మన మనసు కూడా మనకి హెచ్చరిస్తుంది, ఇగో నువ్వు టైం పెట్టుకున్నావు 20 నిమిషాలు చేద్దాం అనుకున్నా ఈ పని 20 నిమిషాలు అయిపోతుంది, చెయ్యి. మన మనసు కూడా మనం తోస్తూ ఉంటుంది. అప్పుడు మనలో చాలా స్పీడ్గా యాక్టివ్గా చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలా చేస్తూ ఉంటాం కూడాను టైం పెట్టుకుంటే. టైం మటుకు ఏ పనికైనా టైం కంపల్సరీ అండి. ఈవెన్ వంట వండడం కూడా మనం మెనూ ఫిక్స్ చేసుకుందా ఇంత టైంలో అయిపోవాలి మన వంట అంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉండాలండి. చాలా హాయిగా ఉంటుంది తెలుసు. అది చేస్తే మన వంట మనం ప్రీ ప్లాన్డ్గా చేసుకుని ఎంత సంతోషంగానో ఎంత హాయిగానో అనిపిస్తుందో. అదే మీరు ప్లాన్ వేసుకోలేదు, ఏమీ లేదు, ముందు టైం టేబుల్ వేసుకోలేదు, ఏం కూర వండాలో అనుకోలేదు, గంటల వంటగదిలో కూర్చోవడం రుచి పచి కూడా ఉండవు. ఏ వంకాయ కూర గుత్తి వంకాయ వండుకుందామా, ఈ వంకాయ వండుకుని అయిపోయింది, అలా అనుకుంటూ ఉండాలంతేను. అందుకని ఏ ప్లాన్ లేకుండా మటుకు ఉండకండి. ఇవన్నీ చేస్తూ కూడా రోజు ఒక అరగంట మటుకు నాదే టైం, నా కోసం నేను స్పెండ్ చేసుకుంటాను అని గట్టి నిర్ణయం తీసుకోండి. ఇలా తీసుకున్న రోజునే మీరు ముందు పని వెనక పని కూడా బాగా చేయగలుగుతారు. అంతేగాని మీకు నాకు అక్కర్లే నేను విడనే ఉంటాను ఇలా తిరుగుతూను నాకేం అక్కర్లేదు అని ఏ ఆడవాళ్ళు అనుకోకండి. ఎందుకు అంటే మన హెల్త్ బాగుంటే వాళ్ళందరూ బాగుంటారు. మన హెల్త్ మనం సిక్ అయ్యామనుకోండి ఇంట్లో అందరూ సిక్ అయినట్టే. ఆడది సిక్ అయితే ఇంటికి ఇంకా దిక్కు మొక్కు లేని వాళ్ళు అయిపోతారు అందరూ. కాబట్టి ముందు మన గురించి మన రోజు 30 నిమిషాలు కేటాయించాలి. అయితే 30 నిమిషాలు ఏం చేయాలి? వాకింగ్, ఎప్పుడు నేను చెప్పేది లేదు, యోగా,
లేదు జపం. జపం అంటే అదే మెడిటేషన్. మీ ఇష్టం ఏ చెగిలితే అది చేయండి. పుస్తకం చదువుకోండి, మీకు ఇష్టమైతే పుస్తకం చదువుకోండి. లేదు సంగీతం వినడం ఇష్టమైతే సంగీతం వినండి. అంతేగాని ఏదీ లేకుండా నా కోసం మీకు ఎప్పుడైతే తృప్తిగా మీకోసం మీరు పని చేసుకున్నారో ఒక అరగంట రోజును, ఆటోమేటిక్గా మిగిలిన పనంతా ఎంత ఈజీగా సునాయాసంగా చక్కగా చేసేసుకుంటారు. కాబట్టి మీకోసం మీరు ఒక అరగంట కేటాయించుకోండి. కొన్ని చెడు పద్ధతులు ఉంటాయి, అవి అనవసరమైన కానీ మన టైంని వేస్ట్ చేస్తాయనిపిస్తుంది నాకైతేను. దానివల్ల అంటే ఎక్కువ పని భారం, అనవసరమైన పనులు చేస్తాం. అది ఏంటి చెడు పనులు అంటే ఏవో చెడ్డ పనులు కాదండి. ఫస్ట్ మనకి చెడ్డది బాగా మనని చెడగొడుతున్నది ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా నా దృష్టిలో మొబైల్ మాత్రమే. మొబైల్ ఏదో పట్టుకున్నామంటే చూడండి, మనం అస్సలు వదలం. 2 నిమిషాలు అని తీస్తాం, అసలు ఏం చూడాలో అది చూడం, ఇంకేవేవో చూస్తాం. మన టైం అంతా వేస్ట్ చేసుకుంటాం అనవసరంగాను. ఎంతో అలసిపోతాం దానివల్ల. అప్పుడు ఏం చేస్తాం, అనవసరమైన పనులన్నీ చేసుకుంటూను మన టైంని మనం వేస్ట్ చేసుకుంటూ టెన్షన్ పడిపోతూను ఎన్నో చికాకులు పొందుతాం. ఇలా చేసామనుకోండి మనం మేధావులం అవుతాం. మన ఎవ్వడు అప్రిషియేట్ చేయకుండా వెక్కిరిచ్చేవాడు ఉన్నాడు. అప్రిషియేట్ చేసి అబ్బాయి ఏమి చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని మనం పొగిడేవాళ్లే ఉంటారు ఎక్కువ. ఇదండి నేను చెప్పదలుచుకుంది. ఎలా ఉందండి కామెంట్లో పెట్టండి, లైక్ చేసి. అయితే లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను. ఇంటి పని చేయడంలో తప్పు లేదు. చెయ్యడం అంటే తక్కువ పని చేయడంలో తప్పు లేదు, తక్కువ పని చెయ్యండి. కానీ ఏ పని అయినాను చకచకాను అందంగా ఆకర్షణీయంగా అవతలవాడు చూసే వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా కూడా చకచకా చేస్తూ ఉండి ఆకర్షణీయంగా చేసామనుకోండి, అప్పుడు అందరం కూడా ఇప్పటికి ఎంత కళ ఉంది. ఇంట్లో పని కూడా కొంతమంది ఏ పని చేసినా ఒక నడక నడిచినా ఒక మాట మాట్లాడిన భలే అదో రకమైన అందంగా ఉంటుంది. అలా చేసామనుకోండి ఎంత హాయిగా ఉంటుంది. మనలో కూడా అలాగా మార్పు వస్తూ ఉంటుంది, ఆ ఉత్సాహం ఉల్లాసం పెరుగుతుంటాయి. కాబట్టి ఇంటి పని చేయడంలో తప్పు లేదు, తాపీగా చేయండి, అలా చేయండి. కానీ టైం టు టైం చెయ్యండి. అదొక ఆర్ట్, అదొక కళ. ఇంటి పని కూడా అందంగా చేయడం, మనం అందంగా అలంకరించడం ఇల్లుని. అంటే ఓ పువ్వులు డెకరేషన్లు అక్కర్లేదు, ఉన్న దాంట్లో ఉన్నంతలో నీట్గా పెట్టుకోవడమే పెద్ద కళ అండి. మనం ఏ పని చేయాలన్నా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ స్పీడ్గా అందంగా చక్కగా టైమర్ పెట్టుకొని చేసేనుకోండి అన్నీ సక్సెస్ అయిపోతాయి. ఇదండి ఎలా ఉందండి ఇది చూసారా? స్మార్ట్ వైఫ్ అవ్వడానికి మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏమిటి, ఎలా పనులు చేసుకోవాలి, అసలు ముందు ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి పనులకి, ముందు రోజు రాత్రి పడుకునే ముందు ఏం చెయ్యాలి, ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ కూడా విని ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పదండి ప్రశ్న అడుగుతాను. నేను అడిగాను కదా ప్రశ్న, నేను ఎంతో అవసరమని వేస్తాను, కానీ నేను అవసరం లేదని తర్వాత తీసి పాటిస్తాను. నేను ఎవరిని అని అడిగాను. కరివేపాకండి. కరివేపాకు లేకపోతే ఉప్మాలు కానీ పులుసులు కానీ ఏ తాలింపులో అయినా కరివేపాకు లేకపోతే తినలేం కదా. కరివేపాకు. ఇవాళ ప్రశ్న ఏంటంటే, అడుగులు ఉన్నాయి కానీ కాళ్ళు లేవండి పాపం దానికి, ఏమిటోని మళ్ళీ అడుగుతున్నాను. అడుగులు ఉన్నాయి కానీ కాళ్ళు లేవు, ఏంటో అది మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. మీకు తెలుసును అందరికీ, అందరూ వాడిందేనో తెలిస్తే కాదు, మీ అందరికీ తెలిసిందేనో జవాబు పెట్టండి కామెంట్లోని. అలాగే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.